హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేను ఈరోజు మీకు ఒక ప్రాబ్లం గురించి చెప్పబోతున్నాను. ఆ ప్రాబ్లమ్ని ఎలాగైతే మనము దాంట్లో ఒక సొల్యూషన్ అయితే కనిపెట్టాం ఫ్రెండ్స్. దాని గురించి చెప్పబోతున్నాను. అయితే మనం కాల్స్ చేసేటప్పుడు యువర్ కాల్ హ్యాస్ టర్మినేటెడ్ డ్యూ టు నెట్వర్క్ ఇష్యూ అని మనకు 2-3 డేస్ నుండి ఇలా అయితే ప్రాబ్లం వస్తుంది. అన్ని జియో అండ్ ఎయిర్టెల్ సిమ్లలో ఈ ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. అయితే దానికి సొల్యూషన్ నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మన మొబైల్లో మనం సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోండి. చూడండి, నేను సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేశాను. అయితే మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పటికైతే ఇక్కడ మనం ఇక్కడ సిమ్ ఉన్న ప్లేస్కి మనం వెళ్ళాలన్నమాట. చూడండి, నెట్వర్క్ అని ఇంటర్నెట్ ఉంది కదా, దీనిలో నేను వెళ్తున్నాను. నెట్వర్క్ ఇంటర్నెట్లో వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనము సిమ్ని నేను కనెక్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి, సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్ నాది జియో అనేది కదా, దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిమ్ 1 నేను ఒకటే కాబట్టి నాకు సిమ్ ఉండేది సిమ్ 1, నాకు ప్రాబ్లం వస్తుంది అనేది కూడా సిమ్ 1లోనే. అయితే నేను సిమ్ 1 అనేది ఇక్కడ క్లిక్ చేశాను. సిమ్ 1 క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ అనేది మనకు చూడడానికైతే ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ మనకి ఏముంటుందంటే ఎనేబుల్ ది సిమ్ కార్డ్ అని ఉంది. ఎనేబుల్ ది సిమ్ కార్డ్ని మనము ఏం చేస్తున్నానంటే డిసేబుల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, డిసేబుల్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ లేదా మినిమం 2 మినిట్స్ పెట్టినా కూడా చాలు. 2 మినిట్స్ చూడండి, నేను ఎనేబుల్ ది సిమ్ కార్డ్ అని క్లిక్ చేసినప్పటికీ ఇప్పుడు నేను ఇక్కడ డిసేబుల్ చేశాను కదా, నా సిమ్ అయితే ఆఫ్ అయిపోయింది. చూడండి, ఆఫ్ అయిపోయి తర్వాత నేను ఆన్ అయితే చేస్తాను అనమాట. చూడండి, ఆఫ్ అయ్యి ఆన్ చేసిన తర్వాత నా సిగ్నల్ అనేది రీఫ్రెష్ అయ్యి వస్తుందన్నమాట. అది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అలా వస్తుందన్నమాట. ఎందుకంటే మనము కొంతమంది దగ్గర 4G మొబైల్స్ ఉన్నాయి, కొంతమంది దగ్గర 5G మొబైల్స్ ఉన్నాయి కదా, అందుకు ఈ ప్రాబ్లం అయితే మనకు చూడడానికి అయితే వస్తుంది. ఈ ప్రాబ్లం మనకు సార్ట్అవుట్ చేయడానికి, ఈ ప్రాబ్లం మనం ఫిక్స్ చేయడానికి ఇలా చేయాలన్నమాట. సో ఒకసారి సిమ్ కార్డ్ని డిసేబుల్ చేసి ఎనేబుల్ చేస్తే చాలు, ఆ ప్రాబ్లం అనేది ఫిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. దాని గురించి ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.